గురుభ్యో నమ. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ వైభవంలో మనం గత భాగంలో స్నాన విధి గురించి తెలుసుకున్నాం. స్నానం ఎలా చేయాలి, వస్త్రాన్ని ఎలా ధరించాలనే విశేషాల గురించి మనం చెప్పుకున్నాం. ఈ భాగంలో దీపం గురించి మనం చెప్పుకోవాలి. దీపారాధన చేయకుండా చేసేటటువంటి కార్యక్రమాలు ఏవి కూడా సంపూర్ణ ఫలితాలని ఇయ్యజాలవు. ఖచ్చితంగా దీపారాధన చేయవలసిందే. మీరు మహా అశ్వమేధ యాగం చేయండి, పౌండరీకం చేయండి, శతక్రతు యాగం చేయండి, ఏ యాగమైనా యజ్ఞమైనా చేయండి. దీపారాధన చేయకపోతే అటువంటి యాగానికి, యజ్ఞానికి, హవనానికి, పూజకి సంపూర్ణత ఉండదు. కాబట్టి దీపారాధన దేవతార్చనలో ప్రముఖమైనదిగా మనం చెప్పవచ్చు. అయితే దురదృష్టవశాత్తు ఏమైందయ్యా అంటే దీపారాధన విషయంలోనే అనేకమైనటువంటి అనుమానాలు మన వాళ్ళకి ఉన్నాయి. ఎన్ని అనుమానాలయ్యా అంటే ఇన్ని అనుమానాలు కాదు. ఎన్నిసార్లు ఎంతమంది గురువులు చెప్పినా కూడా ఇంకా దీపారాధన విషయంలో మన వాళ్ళకి ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. కాబట్టి ఈ దీపారాధన విషయంలో ఉన్నటువంటి సందేహాల గురించి మనం నివృత్తి చేద్దాం. అదేవిధంగా దీపారాధన చేయవలసినటువంటి విధాన రహస్యం గురించి మనం తెలుసుకుందాం. దీపారాధన ఎక్కడ చేయాలి అనేటటువంటిది చాలామందికి అనుమానం. దేవుడికి కుడివైపున చేయాలా, మనకి కుడివైపున చెయ్యాలా అని. ఎప్పుడూ కూడా దేవుడికి కుడివైపున కానీ మనకి కుడివైపున కానీ విడివిడిగా ఎప్పుడూ దీపారాధన చేయకూడదు. రెండు వైపులా చేయాల్సిందే. అంటే దేవుడి కుడివైపున ఉండాలి, మనకి కుడివైపున ఉండాలి. దేవుడికి ఎడం వైపున ఉండాలి, మనకి ఎడం వైపున ఉండాలి. అంటే ఏమైంది? దేవుడికి రెండు వైపులా దీపారాధన వచ్చేసింది. ఈ దీపారాధన దేనితో చెయ్యాలి అంటే మట్టి ప్రమిదను తీసుకోండి, లేదా బంగారు ప్రమిదను తీసుకోండి, లేదా వెండి ప్రమిదను తీసుకోండి, లేదా పంచలోహములతో చేసినటువంటి ప్రమిదను తీసుకోండి, లేదా ఇత్తడితో చేసినటువంటి తీసుకోండి, లేదా రాగితో చేసినటువంటి ప్రమిదను తీసుకోండి, లేదా ఇనుముతో చేసినటువంటి ప్రమిదను మాత్రం తీసుకోకండి. ఇనుము వాడకూడదు. అసలు దీపారాధనలో ఇనుముకి సంబంధించినటువంటిది వాడకూడదు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైనా కూడా మీరు దీపారాధనకి ప్రమిదిగా కానీ కుందుగా కానీ వాడుకోవచ్చు. మరి ఒత్తులు ఎలాగా అంటే మన వాళ్ళు రెండు రకాల ఒత్తులను వినియోగిస్తుంటారు. ఒకటి పత్తి చెట్టు నుండి తీసినటువంటి పత్తితో తయారు చేసిన వత్తి, ఇంకొకటి బూరుగు పత్తి అని ఉంటుంది. ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుంది ఆ పత్తి. దానితో ఒకటి తయారు చేసినటువంటి ఒత్తులు వాడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా బూరుగు దూదితో తయారు చేసినటువంటి వస్తువుల్ని ఎప్పుడూ వాడకూడదు ఇంట్లో. బూరుగు దూది అనేటటువంటిది కలిపురుషుడు నివాసం ఉండేటటువంటి చెట్టుకి సంబంధించినటువంటి దూది. అందుకని ఎప్పుడు కూడా మామూలు దూదితో చేసినటువంటి వస్తువులనే మీరు వాడాలి. ఒత్తులు కూడా అంతే. మరి ఎన్ని ఒత్తులు వాడాలి గురువుగారు అంటే మనకి శాస్త్రం కొన్ని దారులు చూపించింది. ఆ దారుల ప్రకారం వెళదాం మనం. అదేమిటాయి అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. ఇదొక మంత్రం. సాధ్యం త్రివర్తి సంయుక్తం. స ఆజ్యం అంటే మంచి నెయ్యి, ఆవు నేతి దీపం. త్రివర్తి మూడు ఒత్తులతో సంయుక్తం కలిసి ఉన్నటువంటి దీపము అని మంత్రంలోనే చెప్పారు. నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. దీనికి ఇంకొక మంత్రం కూడా చెప్పారు. తైలమేకార్తి సంయుక్తం. తైలము నూనెతోటి ఏకార్తి ఒక వత్తితో దీపారాధన చెయ్యండి. లేదా సాధ్యమేకార్తి సంయుక్తం నేతితో ఒక వత్తితో దీపారాధన చేసుకోవచ్చు. తైలం త్రివర్తి సంయుక్తం తైలముతో మూడు వత్తుల దీపారాధన కూడా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు అన్నీ చెప్పేశారు. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవడానికి సరిపడినటువంటి బుద్ధి మనకు ఉండట్లేదు అంతే. తైలము అన్నారు. తైలం అంటే ఏమిటి అంటే తెలల నుండి తీసినటువంటిదే తైలము అని లెక్క.
ఈ మధ్యకాలంలో కొంతమంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే దరిద్రం పట్టేస్తుంది, శనీశ్వరుడు వచ్చేస్తాడు ఇంట్లోకి, నానా భ్రష్టు పట్టించేస్తాడని లేనిపోని ప్రచారం చేశారు. అది చాలా తప్పు. ఎందుకంటే తిలాపాపహరాన్నిత్యం విష్ణోర్దేహ సముద్భవ. నువ్వులు అనేటటువంటివి పాపాలని హరిస్తాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? విష్ణుమూర్తి యొక్క చెమట బిందువు జారి భూలోకంలో పడి నువ్వుల మొక్కగా అంకురిస్తే దాంట్లోంచి వచ్చినటువంటి నువ్వులలోంచి వచ్చినటువంటి నూనెయే తైలము అన్నారు. కాబట్టి నువ్వుల నూనె వాడడం చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా ఆవు నేతి దీపారాధన కూడా చెయ్యొచ్చు. నువ్వుల నూనె, ఆవు నెయ్యి. మూడవది ఒకటి చెప్పారు, అదేమిటి అంటే కొబ్బరి నూనె కూడా దీపారాధనకి ఖచ్చితంగా వాడవచ్చును. ఎందుకంటే కొబ్బరికాయకి పూర్ణఫలం అని పేరు. పూర్ణఫలం అంటే 2 కింద లెక్క. మీరు మామూలుగా ఎవరికైనా తాంబూలం ఇస్తే అరటిపళ్ళు 2 పెట్టాలి, 1 పెట్టకూడదు. కానీ మీరు కొబ్బరికాయ ఇచ్చారనుకోండి, ఎవరికైనా తాంబూలంలో పెట్టి 1 కొబ్బరికాయ ఇస్తే చాలు. 1 కొబ్బరికాయ ఇస్తే 2 కొబ్బరికాయలు ఇచ్చేటువంటి ఫలితం పూర్ణత్వం కలుగుతుందన్నమాట. అందుకని కొబ్బరి నూనెతో దీపారాధన కూడా శ్రేష్టమని చెప్పారు. అంటే ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ చక్కగా దీపారాధన చేయవచ్చు. డౌట్ తీరిపోయింది ఇక్కడికి కదా. ఇప్పుడు ఒత్తులు ఎలా వెయ్యాలి? ఏకార్తి, ఒక వత్తి వేస్తే కనుక తూర్పు వైపు పెట్టమన్నారు. అటు ఒక వత్తి ప్రమిదిలో, ఇటో వత్తి, 2 దీపాలు పెట్టాలి. ఒక వత్తి వేసి ఒక దీపం పెట్టం కాదు, 2 దీపాలు ఒక్కో వత్తి వేసి పెట్టచ్చు. 3 ఒత్తులు వేశారనుకోండి, దానికి శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రత్యేకించి ఆచారాన్ని పరిగణనలోకి తీసుకోమంది. ఎందుకంటే శాస్త్రం కంటే ఆచారం బలమైనటువంటిది. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే 3 ఒత్తులు ఒక దీపంలో వేస్తే ఒక వత్తి తూర్పుని చూడాలట. తూర్పు ఇంద్రస్థానము, సూర్యస్థానం అంటారు. సూర్యుడిని చూస్తూ ఉండాలి. ఎందుకంటే దీపాలకే దీపం సూర్య భగవానుడు. ఈ దీపాలన్నిటికీ దీపంగా భాషిస్తాడనమాట. అందుకని సూర్యుడికి ఒక వత్తి. 2వ వత్తి ఈశాన్యానికి పెట్టమన్నారు. ఈశాన్యం ఈశ్వరుడికి సంబంధించినటువంటిది, జగమునకు ఈశ్వరుడు కాబట్టి ఆయనకు ఒక దీపం వత్తి. 3వ వత్తి ఉత్తరం వైపు పెట్టమన్నారు. ఎందుకంటే మనకు ఐశ్వర్యం కావాలి కాబట్టి, ధనాధిపతి అయినటువంటి కుబేరుడు ఉత్తర దిశగా ఉంటాడు కాబట్టి, ఉత్తర దిక్కుకు అధిపతి కాబట్టి ఆయన వైపు ఒక వత్తి పెట్టమన్నారు. తూర్పుకు ఒకటి, ఈశాన్యానికి ఒకటి, ఉత్తరానికి ఒకటి, 3 లైన్గా వస్తాయి. అదేవిధంగా ఇంకో దీపంలో కూడా తూర్పుకు ఒకటి, ఈశాన్యానికి ఒకటి, ఉత్తరానికి ఒకటి చక్కగా దీపారాధన చేయమన్నారు. ఎలా చేయాలి? అగ్గిపెట్టెతో ఇలా టపక్మని వెలిగించేయకూడదు ఎప్పుడూ కూడా. చక్కగా ఏకార్తి, ఒక హారతి ఇచ్చే దాంట్లో ఒక వత్తి నూనెలో కానీ నీటిలో కానీ తడిపి పెట్టుకుని దాన్ని ముందు వెలిగించుకుని అగ్గిపుల్లతోటి ఈ ఏకార్తితోటి దీపారాధన వెలిగించమన్నారు. అంతే తప్ప మన వాళ్ళు అగరొత్తు వెలిగించి అగ్గిపుల్ల వెలిగించి చేస్తుంటారు. కాష్టముతో దీపారాధన చేయకూడదు ఎప్పుడు. అంటే పుల్ల ముక్కతో దీపారాధన చేయకూడదు. అగరవత్తు కూడా పుల్ల ముక్కతో సమానమే. అందుకని ఎప్పుడు కూడా ఏకార్తిలో చక్కగా ఒక వత్తి వేసి నూనెలో తడిపితే అది వెలిగించే ముందు దానితోటే సాధ్యం త్రివర్తి సంయుక్తం మహిళనాయోచితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అనుకుంటూ దీపారాధన చేయాలి. దీపారాధన చేసి వదిలేసేయాలండి? కాదు, దీపాన్ని అలంకరించమన్నారు. ఎలాగా? దీపానికి చక్కగా గంధం రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఒక పుష్పం పెట్టి, 2 అక్షతలు వేసి, పసుపు కుంకుమలు కాస్త పూజ చేసిన తర్వాత పూజలోకి వెళ్ళమన్నారు. ఎందుకంటే మనం గణపతి పూజ చేసినప్పటికీ గణపతి కంటే ముందుగా, అంటే గణపతి పూజ చేయాల్సి వచ్చినా ముందు దీపారాధనతో మొదలు పెడతాం. దీపారాధనలో జ్యోతి స్వరూపంలో ఉండేటటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకని ఎప్పుడూ కూడా దీపారాధనతోటే మొదలు పెట్టాలి. సుబ్రహ్మణ్య స్వామి వస్తే మన కష్టాలన్నీ పోయినట్లే. మనం పూజ చేసుకునేది ఎందుకు? కష్టాలు పోవడం కోసమే కదా. కొత్త కష్టాలు తెచ్చుకోవడానికి ఏమిటి కాదు. కాబట్టి మనం సవ్యంగా దీపారాధన చక్కగా చేద్దాం. ఈ ప్రమిదలు నేల మీద పెట్టకూడదు, దాని కింద ఆకు ఏదన్నా వేసి దాని మీద ప్రమిద పెట్టుకోవాలి. చక్కగా అలా దీపారాధన చేసుకోండి. మరిన్ని విశేషాలు మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. మీరు ఈ విశేషాలన్నింటినీ కూడా శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏమిటి అంటే మర్చిపోకుండా ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. అందరూ బాగుంటే
మనం బాగుంటాం, మనం అందరూ బాగుంటే మన సమాజం బాగుంటుంది, ఐశ్వర్యప్రదం, లక్ష్మీప్రదం అవుతుంది. మరిన్ని విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. జయం.